This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే మనకి మీకు కేటెస్ నేమ్ స్పేసెస్ గురించి మాట్లాడాలండి. మనం కేటెస్ నేమ్ స్పేసెస్ అంటే ఏంటి అని మాట్లాడాలా. సో దాంతో పాటు కోటాస్ ఉంటుంది, నేమ్ స్పేసెస్ ఆర్ రిసోర్స్ కోటాస్ అని ఉంటాయి అన్నమాట. మీకు రిసోర్స్ కోటాస్ అని చెప్పి మనం అప్లై చేయొచ్చు. సో రిసోర్స్ కోటాస్ అని అప్లై చేసినప్పుడు ఏమవుద్దంటే మనకి ఎవరు ఎన్ని రిసోర్సెస్ అప్లై చేయొచ్చు అని ఆన్ నేమ్ స్పేసెస్ గురించి చూద్దాం. మీకు దాంతో పాటు రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ అట్ పాడ్ లెవెల్స్ అని ఇస్తాను మీకు. సో ఈ మూడిటి గురించి డిస్కస్ చేయాలా. నాట్ ఏ వెరీ వెరీ కాంప్లెక్స్ టాపిక్, బట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి మీకు. సో అయితే నేను ఏం చేస్తున్నానంటే మీకు ఇక్కడికి వచ్చి మనం క్లస్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అయితే ఓన్లీ 2 నోడ్ క్లస్టర్ డిప్లాయ్ చేస్తున్నానండి. చూద్దాము 3 నోడ్స్, ప్రతిరోజు 3 నోడ్స్ అంటే సింపుల్ టాపిక్ కి 3 నోడ్స్ వేస్ట్ కదా, అనవసరం బిల్ తప్పేమీ లేదు. సో అందుకని నా ప్లాన్ ఏంటంటే ఒక 2 నోడ్ క్లస్టర్ డిప్లాయ్ చేద్దాము. ఇది పోతూ ఉంది. నా వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ నేమ్ స్పేస్ అండి మీకు కేటెస్ నేమ్ స్పేస్ అంటే ఏంటంటే మీకు నా నేమ్ స్పేస్ అనేది సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇట్స్ నాట్ ఏ కేటెస్ నేమ్ స్పేస్ ఈజ్ నాట్ ఏ నెట్వర్క్ బౌండరీ. ఫస్ట్ నెట్వర్క్ బౌండరీ బై డిఫాల్ట్ అంటే అర్థం ఏంటంటే రెండు నేమ్ స్పేసెస్ లో ఉన్న సర్వర్స్ ఉన్నాయనుకోండి, రెండు నేమ్ స్పేసెస్ ఉన్నాయనుకోండి, వాటి మధ్య పార్ట్స్ కమ్యూనికేషన్ బై డిఫాల్ట్ గా జరుగుతుంది. అదేం మీకు బౌండరీస్ ఏర్పర్స్ అనమాట. తర్వాత మనం నెట్వర్క్ పాలసీస్ ఇవన్నీ చేసినప్పుడు మనం అప్లై చేయొచ్చు అనుకోండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇటు చూస్తే మీకు నేమ్ స్పేస్ ఎప్పుడు యూజ్ అవుద్దంటే నేమ్ స్పేసెస్ ఆర్ లైక్ ఏ వర్చువల్ క్లస్టర్ అండి. మీకు నేమ్ స్పేస్ వచ్చి వర్చువల్ క్లస్టర్ లాగా అనమాట. మీకు అంటే ఏంటంటే ఇమాజిన్ ఇది ఎక్కడ యూజ్ అవుద్దంటే మీకు మీ దగ్గర ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ ఉందనుకోండి. మీకు ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ ఉంది, ఇది ఒక క్లస్టర్ ఉంది మీకు. కేటెస్ క్లస్టర్ అంటాను. నా ఈ కేటెస్ క్లస్టర్ మీకు డెడికేటెడ్ గా ఇవ్వలేదు ఎవరు కూడా మీకు. సో మీకు ఒక టీం ఉందనుకోండి, ఐ మీన్ మీ కంపెనీలో మీకు ఈ కేటెస్ క్లస్టర్ ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు స్టార్టింగ్ లో చూపించినట్టు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మీకు మీరు చూసినట్లయితే, సో యూకే మీరు చూసినట్లయితే యూకే గవర్నమెంట్ వెబ్సైట్ కి వచ్చాను అనుకోండి. మీకు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి government.uk అంటానండి మీకు. ఓకే, మీరు చూస్తే government.uk అని ఉంది మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు యూకే ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీకు డిజేబుల్ డ్రైవింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎడ్యుకేషన్ లోని వాళ్ళ గవర్నమెంట్ పాలసీస్ ఏంటి అని చెప్పి ఇక్కడ దిస్ ఇస్ ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్. దీంట్లో ఆర్డర్ చేయడం లాంటి ఏమి ఉండవు, జస్ట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ అన్నమాట. నా ఇది దీంట్లో వన్ ఆఫ్ ద టైం నేను జాబ్ సపోర్ట్ ఇచ్చేప్పుడు వన్ ఆఫ్ ద స్టూడెంట్ పనిచేస్తూ ఉంటే అలా తెలిసినమాట వాళ్ళు కూడా కాప్స్ ద్వారా డిప్లాయ్ చేశారు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు తెలియదండి. మొత్తం క్లౌడ్ AWS వాడుతున్నారు, బట్ కాప్స్ వాడే చేస్తున్నారు వీళ్ళు. సరే, ఇప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం వాళ్ళు వచ్చారు అనుకోండి. టూరిజం వాళ్ళు వచ్చి మా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇద్దాం అనుకున్నారు అనుకోండి. వాళ్ళకి అంటే ఏంటంటే ఒకే క్లస్టర్ ని మల్టిపుల్ పీపుల్ వాడుకోవాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఒకటి చూడండి, మీకు మీరు చూస్తే ఇట్లా డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారు. ఆ కస్టమర్స్ అంతా కూడా ఇట్లా యూజ్ చేస్తున్నారు అనుకోండి. మీకు ఇలా ఉన్నారు అనుకోండి మీకు. సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు
ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి మీకు. సో, లేదంటే మీకు లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయ్యుండొచ్చు. లేకపోతే టీమ్ 1 మీకు ఇలాగ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయనుకోండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ టెస్ట్ చేసుకోవాలనుకోండి టీమ్ 3 అని చెప్పి. అలాగే అన్ని టీమ్స్‌కి కలిపి మనకి షేర్డ్ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి మీకు. షేర్డ్ రిసోర్సెస్ అంటాను. ఇలా ఉందనుకోండి మీకు షేర్డ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు మీరు చూసినట్లయితే నా క్వెషన్ ఏంటంటే మీకిక్కడ మీకు క్వెషన్ వచ్చేసరికి మనం ఆలోచించాల్సింది వచ్చి ఇక్కడ మనకి ఎలాగా ఒక్కొక్క టీం వచ్చి ఇంతే వాడుకోవాలా, ఇంత మెమరీ వాడుకోవాలా, అలా కోటాస్ అన్ని ఉన్నాయనుకోండి. అటువంటప్పుడు మనం అంటే లిమిట్స్ అప్లై చేయాలనుకోండి. ఫస్ట్ మనకేందంటే ఒక్కొక్క దానికి కూడా సెపరేట్ నేమ్ స్పేసెస్ అని మనం క్రియేట్ చేయొచ్చండి. నేమ్ స్పేసెస్ క్రియేట్ చేసినాక మనం ఏం చేయొచ్చు అంటే దాని మీద కోటాస్ అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, దీంట్లో ఇన్ని పాడ్స్ కంటే వాడలేరు, ఇన్ని సీక్రెట్స్ కంటే వాడలేరు, ఇంత సిపియు కంటే వాడలేరు, ఇంత మెమరీ కంటే వాడలేరు అని చెప్పి మీకు. సో కాబట్టి ఆ కోటాస్, రిసోర్స్ కోటాస్ అని మనం అప్లై చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ గో టు KTS ల్యాబ్ ఫైల్స్కి వస్తాను. సో KTS ల్యాబ్ ఫైల్స్కి వచ్చి సరే, సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నేమ్ NS కోటాస్ అని చూడండి మీకు. సో NS కోటాస్ లోకి వచ్చేసరికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ చూడండి మీకు రిసోర్స్ కోటాస్ ఇట్లా మీకు ఇది ఓపెన్ చేస్తాను మీకు. రిక్వెస్ట్ లిమిట్స్ అండ్ CPU థ్రాట్లింగ్ మీకు లెట్స్ సీ మీకు సో ఎలా చేయాలి అని చెప్పి, అలాగే ఇక్కడ కూడా నేనేం చేస్తాను రిసోర్స్ కోటా అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం డౌన్లోడ్ చేసాం అనుకోండి. సో కిందకు వస్తాను, కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు B26 వచ్చి నేను ఏం చేస్తాను కోటాస్ అని చెప్పి ఇక్కడ సేవ్ చేద్దాం మీకు. సో లెట్స్ ఓపెన్ దిస్. ఇక్కడ చూసారనుకోండి, ఫస్ట్ మీరు నేమ్ స్పేస్ క్రియేట్ చేయొచ్చు. సింపుల్ గా KU క్రియేట్ నేమ్ స్పేస్ అని చెప్పి మీకు డెవలప్మెంట్ ఇస్తే క్రియేట్ అయిపోద్ది అనమాట మీకు. ఓకే, సో ఫస్ట్ మనం 2 నేమ్ స్పేసెస్ క్రియేట్ చేద్దాం. మీకు ఇలానే చేయొచ్చు. మీకు నేనేం చేస్తాను, ఎంతసేపు పట్టిందండి మీకు. ఓకే, సో KU ఇక్కడికి వచ్చి నోడ్స్ అని ఇస్తాను. ఎంత ఉంది మీకు చూసారు, ఈసారి ఒక కంట్రోల్ పెన్ 2 వర్కర్ నోడ్లు ఇచ్చాం మీకు. పాడ్స్ అంటే అన్ని రన్ అవుతాయి. ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి KU క్రియేట్ NS అని చెప్పి ప్రొడక్షన్ అన్నాం అనుకోండి మీకు ప్రొడక్షన్ అండ్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. లేదా ఇలాగూ ట్రై చేయొచ్చు మీరు. మీకు ఇలా ఇస్తాం అనమాట మీకు. ఇలా ఇచ్చినప్పుడు సో KU గెట్ NS అన్నప్పుడు మీరు చూసినట్లయితే ఒకటి వచ్చి డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్. నా ప్లాన్ ఏంటంటే రెండిట్లో కూడా నేనేం చేస్తాను మీకు క్యూబ్ NS అని చెప్పి డెవలప్మెంట్కి వస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను KU క్రియేట్ అని చెప్పి ఆర్ KU రన్ అని చెప్పి ఒక పాడ్ ఇస్తాను చూడు. KU రన్ యూటిల్స్ అని చెప్పి నేనేం చేస్తాను హైఫన్ ఇమేజ్ అని చెప్పి శ్రీహర్షవి యూటిల్స్ లేటెస్ట్ అంటారండి మీకు. ఓకే, ఇట్లా ఇస్తాను. అలాగే -n అని చెప్పి నేనేం చేస్తాను మీకు ప్రొడక్షన్ లో కూడా ఇస్తాను మీకు. ఓకే, సో అంటే మీకు 2 పాడ్స్ క్రియేట్ చేస్తున్నాను. యూటిల్స్ అనే పేరు యూటిల్స్ పాడే. నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి పాడ్స్ అని ఇచ్చాను అనుకోండి, దీంట్లో క్రియేట్ అవుతుంది. పాడ్స్ -n డెవలప్మెంట్ అని ఇస్తాను. రెండిట్లో కూడా రావాలి మీకు యాక్చువల్గా. హోల్డ్ ఆన్.
1 minute, hold on. ఓకే, చెక్ చేశాను అనుకోండి. ఓకే, గుడ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, -o వైడ్ అంటాను. మీకు దీని పాడ్ యొక్క ఐపీ అడ్రస్ ఇది. అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ అని ఇద్దామండి మీకు. ఓకే, మీరు చూస్తే ఇది వచ్చి 37.2 37.3. నా నేను ఏం చేస్తానంటే ku exec -it utils -bash అంటాను. సో ఇఫ్ కాన్ఫిగ్ అంటే దీని ఐపీ అడ్రస్ ఏంటండి, 37.2. ఇక్కడ నుంచి ప్రొడక్షన్ అంటే నేను డెవలప్మెంట్ లో ఉన్నాను. సో ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి ఇలా ఇస్తే మీరు చూసారా, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎట్లుంది. అలాగే నేను ఏం చేస్తాను, కావాలని యూటిల్స్ -n ఇలా ఇద్దాం. ఇఫ్ కాన్ఫిగ్ అన్నాం అనుకోండి మీకు 33. ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా మనకి బిట్వీన్ ద పాడ్స్ కమ్యూనికేషన్ అనేది మీకు ఉంటుంది మీకు. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే నేమ్ స్పేస్ అనేది ఒక నెట్వర్క్ బౌండరీ అనేది కాదు. మీకు నేమ్ స్పేస్ అనే నెట్వర్క్ బౌండరీ బై డిఫాల్ట్ గా. తర్వాత నేను మీకు నెట్వర్క్ పాలసీస్ చెప్పేటప్పుడు ఎలా చేయాలో చెప్తాను. బట్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఎగ్జిట్ చేసేసి నా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ku డిస్క్రైబ్ ట్యాబ్ కొడితే వస్తుందా? ఓకే, ku రిసోర్స్ కోటాస్ అన్నాం అనుకోండి, మీకు డెవలప్మెంట్ నేమ్ స్పేస్ లో అయి ఉండొచ్చు, సో ప్రొడక్షన్ అయి ఉండొచ్చు. మీకు ఆబ్వియస్ గా యాజ్ ఆఫ్ నో రిసోర్స్ కోటాస్ ఏమి లేవు యాక్చువల్ గా. నా ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. మీకు ఇక్కడికి వచ్చారనుకోండి, మనకి రిసోర్స్ కోటాస్ అని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూసారనుకోండి, సింపుల్ గా మనకు కావాలనుకుంటే సిపియు రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ మీరు చూసినట్లయితే మీకు ఆ తర్వాత వచ్చి రిక్వెస్ట్ అండ్ ఇది తర్వాత పాడ్స్ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇలా ఒకటి ఇవ్వచ్చు. లేదనుకోండి సింపుల్ గా ఓన్లీ ఇట్లా ఇవ్వాలనుకోండి, సీక్రెట్స్ 4 సర్వీస్ 1 ఇలా కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. మీకు ఇలా కూడా మీరు అప్లై చేయొచ్చు. సో కాబట్టి మీరు చూసినట్లయితే మీకు లెట్స్ పుట్ లైక్ దిస్. సో ఇది అప్లై చేశారనుకోండి అంటే డెవలప్మెంట్ నేమ్ స్పేస్ కి మొత్తం ఇది అప్లై అవుతుందండి. మీకు అప్లై అవుతుంది అనమాట. ఈ లిమిట్స్ అంతా పెట్టుకోవచ్చు, ఎంత మెమరీ వాడచ్చు, ఎంత సిపియు వాడచ్చు, ఇదంతా వస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడి నుంచి తీసుకొని ఇమాజిన్ డెవలప్మెంట్ కి అప్లై చేయాలి కాబట్టి ఆబ్జెక్ట్ కౌంట్స్ dev అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇది కాపీ చేసి మనం అప్లై చేద్దాం. ఎందుకు కొంచెం స్లో అనిపిస్తుంది నాకు, బికాస్ ఆఫ్ ఎందుకని. ఓకే, ఎనీవే. సో మీరు చూసినట్లయితే ఆబ్జెక్ట్ కోటాస్ dev is created. సో నేను ఏం చేస్తాను, రిసోర్స్ కోటాస్ అంటే మీరు చూసినట్లయితే ఇలా ఉందండి. మీకు దాంట్లో ఆటోమేటిక్గా చూపిస్తున్న చూడు, ఒక పాడ్ అనేది వచ్చింది. ఇవన్నీ కూడా ఎక్కడ ఎంత వచ్చిందని ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మీకు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు దీంట్లో ఏమైనా డిప్లాయ్ చేయాలనుకోండి, మీకు మనం సిపియు లిమిట్స్ ఇవన్నీ ఇచ్చాం కదా. నా ఇక్కడ రిక్వెస్ట్ అంటే ఏంటి, లిమిట్స్ అంటే ఏంటండి. మీకు నార్మల్ గా ఇక్కడ అప్లై చేసాం కానీ యాక్చువల్ గా మనం ఏం చేస్తాం అంటే, మీరు కిందకు వస్తే మనం ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. మనం డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు మనం ఇమేజెస్ కింద నేమ్ అని ఇచ్చి రిసోర్సెస్ అని ఇస్తాం. రిసోర్సెస్ కింద లిమిట్స్ అని ఇచ్చి రిక్వెస్ట్ అని ఇచ్చి మెమరీ అండ్ సిపియు ఇస్తాం. లిమిట్స్ అని చెప్పి మెమరీ అండ్ సిపియు ఇస్తాం. సో రిక్వెస్ట్ అంటే ఏంటి, లిమిట్స్ అంటే ఏంటి. మీకు నా ఫస్ట్ రిక్వెస్ట్ అనేది ఇవ్వకుండా ఓన్లీ లిమిట్స్ ఏ మెన్షన్ చేశారు అనుకోండి. మీరు ఇమాజిన్
రిక్వెస్ట్ ఇవ్వకుండా లిమిట్సే మెన్షన్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా రిక్వెస్ట్లు కూడా లిమిట్సే తీసుకుంటాయి అనమాట మీకు. అంటే ఇప్పుడు రైట్ నౌ రిక్వెస్ట్లు వచ్చినాయి, మెమరీ 100%, సిపియు 50, మెమరీ 200, సిపియు 200 లిమిట్ ఇచ్చాను బై ద వే. సో ఇది డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుద్దో చూద్దాం. యాక్చువల్ గా నేను ఇక్కడికి వచ్చి 3 రిప్లికాస్ కాబట్టి 2 తీసుకుందాం, 3 కాదు. డెవలప్మెంటే కదా, డెవలప్మెంట్ అండి. ఇంకా నేను టైప్ చేస్తుంటే ఇది టైం తీసుకుంటుందండి. సరే, ఇక్కడ చూస్తే కేయూ గెట్ డిప్లాయ్మెంట్ అంటే డిప్లాయ్మెంటే మీకు రన్ అవుతుంది. పాడ్స్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇలా రన్ అవుతుంది. నేను ఏం చేస్తాను, కేయూ గెట్ రిసోర్స్ కోటాస్ అన్నాము. సిస్టమ్ ఎందుకో కొంచెం స్లోగా ఉందండి. కేయూ గెట్ రిసోర్స్ కోటాస్ అన్నాం అనుకోండి, మీకు సో కేయూ గెట్ రిసోర్స్ కోటాస్ అన్నప్పుడు మీకు ఇది ఏం చేస్తుంది, పార్ట్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ తీసేసుకొని చూడండి. ఇక్కడ చూసారనుకోండి, రిక్వెస్ట్ తీసుకొని 101 దాంట్లో మీకు 200 అంటే మిల్లీ కోర్స్ అనమాట. ఎం అంటే మీకు యాక్చువల్గా సర్వీసెస్ అంతా లేదు. ఓకే, గుడ్. నౌ వాట్ ఈస్ ద ఇక్కడికి వచ్చి నేను కేయు డిస్క్రైబ్ డిప్లాయ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇట్లా ఇచ్చాను అనుకోండి. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ క్లియర్ గా చూడండి, రిక్వెస్ట్లు వచ్చి మీకు ఇది అంటే మనం ఏదైతే ఇచ్చామో అదే ఇచ్చింది కదా. ఓ పని చేస్తాను, కేయు డిలీట్ డిప్లాయ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి కేయు డిలీట్ డిప్లాయ్ అని చెప్పి ఇది డిలీట్ చేస్తాను. లెట్ మీ డూ వన్ థింగ్. కావాలని ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ ఉంది కదా మీకు, రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ లో రిక్వెస్ట్ నేను ఏం చేస్తానంటే కామెంట్ అవుట్ చేస్తానండి. ఓన్లీ లిమిట్స్ మాత్రమే ఇస్తాను మీకు. ఓకే, లెట్స్ డూ దిస్. టైప్ చేస్తుంటే ఫీలింగ్స్ లో ఓకే, ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కేయు డిస్క్రైబ్ డిప్లాయ్ ఇలా వస్తే నా మీరు చూసారనుకోండి, ఇట్లా మనం ఏం చేసాం, మనం ఇలా ఇచ్చేసాం కదా. బై డిఫాల్ట్ గా అది ఏం చేసుకుంటుందంటే మీకు బ్యాక్ ఎండ్ లో మీకు నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఓకే, కేయు గెట్ పాడ్ ఉంది కదా, మీకు కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి నేనేం చేస్తాను, ఏదో ఒక పాడ్ ఇట్లా తీసుకుందాం మనకి. ఇది ఇది చూడండి, ఇక్కడ వచ్చింది కదా, పైకి వస్తాను. ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ రెండు కూడా ఎంత తీసుకుంది మనకి, మీకు 200 తీసుకుని చూడండి. మనకి లిమిట్స్ 200 తీసుకుంది, రిక్వెస్ట్ ఎందుకు, మీరు లిమిట్స్ ఓన్లీ మెన్షన్ చేసి రిక్వెస్ట్ ఇవ్వకపోతే లిమిట్స్ ఎంత ఉందో అదే తీసుకుంటుంది. అయితే ఏం సార్ అంటారా, నౌ ఇక్కడ సిచ్యువేషన్ అంతా మారిపోతుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే మనకి మీకు తెలుసు, ఇక్కడికి వచ్చి నేను పాడ్స్ అంటే ఇక్కడ వచ్చి మీకు మొత్తం పాడ్స్ అన్ని కనిపిస్తాయి. ఈ పాడ్స్ లో వచ్చేసరికి యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ క్యూబ్ షెడ్యూలర్ అని ఉంది మీకు. ఓకే, క్యూబ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, మీ పాడ్స్ ని తీసుకెళ్ళి మీరు చూసినట్లయితే మీ పాడ్స్ ని తీసుకెళ్ళి ఆబ్వియస్ గా షెడ్యూల్ చేస్తుంది. మీరు ఒక డిప్లాయ్మెంట్ కావాలనుకున్నప్పుడు ఓకే, నాకు ఒక 3 పాడ్లు కావాలా యాజ్ పార్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అంటే, సో క్యూబ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే మీకు ఓకే దాన్ని ఏమంటారు,
ఏ సర్వర్లో ఎంత మెమరీ సిపియు ఉంది, దీనికి ఎంత కావాలని ఎలా తెలుస్తుంది? అది ఏం చేస్తుందంటే మీ రిక్వెస్ట్ నే తీసుకుంటుందండి మీకు. సో షెడ్యూలింగ్ టైంలో షూప్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ ని తీసుకుంటుంది. రిక్వెస్ట్ తీసుకున్నప్పుడు అది ఏం చేస్తుంది, ఓకే నేను ఏ నోడ్ లో డిప్లాయ్ చేస్తానంటే మై పాడ్ ని, ఏ నోడ్ లో అయితే 50 మిల్లీ కోర్సు తర్వాత మెమరీ 100 మెగాబైట్స్ అనే అవైలబుల్ ఉందో అక్కడ మాత్రమే డిప్లాయ్ చేస్తాను అని చెక్ చేస్తుంది. కానీ మీరు రిక్వెస్ట్ ని కామెంట్ అవుట్ చేసి నేను ఓన్లీ లిమిట్స్ అని ఇచ్చినప్పుడు ఏమవుద్ది, డిఫాల్ట్ గా రిక్వెస్ట్ కూడా 200 మిల్లీ కోర్స్ కి వస్తుంది మీకు, అవునా? అప్పుడు ఏమైపోతుందంటే మేబీ అంత దాంతో ఉండకపోవచ్చు మీకు మీకు అంత దాంతో ఉండకపోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు షెడ్యూలింగ్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ రెండు కూడా ఇవ్వాలి తప్పితే ఒకటే ఇవ్వకూడదు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓ పని చేద్దాం. అది తీసేసి ఈసారి ఇలా ఇస్తాను మీకు. సో కాబట్టి పార్ట్స్ అని వస్తుంది మీకు. సో కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఈసారి మనం చెక్ చేసాం అనుకోండి, మీకు పైకి వస్తే ఈసారి రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ చెక్ చేసాం అనుకోండి, చూడండి ఈసారి డీసెంట్ గా ఉంది యాక్చువల్. కాబట్టి మీకు రిక్వెస్ట్ 50 అండ్ ఇచ్చాం కాబట్టి అదే కన్సిడర్ చేస్తుంది మీకు షెడ్యూలరు. కాబట్టి ఏమవుతుందంటే మీకు షెడ్యూలింగ్ ఇష్యూస్ ఏమీ రావన్నమాట మీకు. సో అది ఇవ్వకపోతే ఏమో సార్ ఎందుకు సార్ ఇది తలనొప్పి అంతా, అదంతా ఇవ్వకపోతే ఏమైపోద్ది అంటే లిమిట్స్ అనేది అంటే రిక్వెస్ట్ అంటే మినిమం ఎంత ఉండాలి షెడ్యూల్ టైంలో, లిమిట్స్ ఎప్పుడు వస్తాయంటే మీకు ఓకే ఇప్పుడు ఈ పాడ్ మోర్ దాన్ 200 మిల్లీ కోర్ కంటే ఆ 200 ఎంబీ కంటే రాదనమాట. సో నా క్వశ్చన్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే వచ్చేది ఓకే వాట్ ఇఫ్ ఇట్ క్రాసెస్ మెమరీ వచ్చి 200 మిల్లీ కోర్స్ కి వచ్చింది, సారీ 200 ఎంబీ కంటే ఎక్కువైంది, సిపియు కూడా 200 మిల్లీ కోర్స్ ఎక్కువైతే ఏమవుతుంది? నా ఒకవేళ మెమరీ వచ్చి 200 అంటే ఎక్కువైతే ఆటోమేటిక్ గా మీకు అదేం చేస్తుందంటే మీకు రీబూట్ అయిపోతూ ఉంటుందండి మీకు. ఆ పార్ట్ రీబూట్ అయిపోతుంది. మెమరీ లిమిట్ 200 పెట్టాం కదా, 200 కంటే ఎక్కువ వెళ్ళిందంటే ఆటోమేటిక్ అది రీబూట్ చేస్తూ ఉంటుంది. కానీ సిపియుకి అట్లా జరగదన్నమాట. సిపియుకి ఏమవుద్దంటే థ్రాటిల్ అవుతుంది మీకు. అంటే ఏమవుద్దంటే స్లోనెస్ అయిపోతుంది అనమాట మీకు. మీకు ఏమైంది ఇప్పుడు మీకు 200 మిల్లీ కోర్స్ అడిగారు కానీ అంత లేదు అక్కడ యాక్చువల్ గా మీకు తక్కువ టైం ఉంది అనుకోండి. ఇక్కడ అదే చెప్పాను ఇక్కడ మీకు. లెట్ మీ షో యూ. ఇక్కడ వాట్ ఈస్ సిపియు థ్రాట్లింగ్? సిపియు థ్రాట్లింగ్ మీన్స్ ద అప్లికేషన్స్ ఆర్ గ్రాంటెడ్ మోర్ కన్స్ట్రైన్డ్ రిసోర్సెస్ వెన్ దే ఆర్ నియర్ టు ద కంటైనర్ సిపియు లిమిట్. ఇన్ సమ్ కేసెస్ సిపియు థ్రాట్లింగ్ అకర్స్ when CPU utilization is not close to. So ఇక్కడ చూస్తే కన్సిడర్ ఏ సింగిల్ థ్రెడెడ్ అప్లికేషన్ రన్నింగ్ ఏ లిమిటెడ్ సిపియు విత్ ప్రాసెసింగ్ టైమ్ ఆఫ్ 200 మిల్లీసెకండ్స్. ద ఫాలోయింగ్ డయాగ్రామ్ షోస్ అప్లికెంట్ కంప్లీట్ ద రిక్వెస్ట్. అయితే ఏమవుద్దంటే కిందకు వచ్చినప్పుడు నా కన్సిడర్ అన్ అప్లికేషన్ విత్ సిపియు లిమిట్ 0.4 సిపియూస్. ద అప్లికేషన్ ఓన్లీ రిసీవ్ 400 మిల్లీసెకండ్స్ ఆఫ్ రన్ టైమ్ ఆఫ్, మనం ఇచ్చాం మీకు దొరకట్లా. అప్పుడు ఏమైపోద్దంటే మీకు థ్రాటిల్ అవుద్ది అనమాట మీకు. దాన్నే సిపియు థ్రాటిల్ అంటాం మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సిపియు throttle okay. Why should you monitor CPU throttling in Kubernetes? We are going to understand a little more about CPU, okay, silent killer of performance in this article. సరే కిందకు వచ్చినప్పుడు it's all started when I asked to check my why we are getting more CPU throttling alerts and what and was tasked due to frequency of alert by increasing limit. Okay, let's dive in. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మీకు CPU యూసేజ్ బై పాడ్స్ అని చెప్పి మీకు ఇట్లా వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చి మీకు కింద వచ్చి CPU throttling by pods అని వస్తుంది. The applications deployed in Kubernetes are mostly instrumented with Prometheus monitoring and centralized logging
So the elk stack, everything. We would normally closely monitor a trinity of AK CPU memory disk. Okay, that's no issue. There are some dreaded errors like out of memory, crash, etc., which makes immediate effects. Crash and a pod crash అయిపోద్ది అనమాట, మీకు రీబూట్ అవుతుంది మీకు. To make lives easier, we can proactively monitor memory against limit usage. Everything is fine. Now, once we can increase the limits if necessary. So we also need to monitor for some specific KTS parameters. CPU throttling is one such metric. CPU throttling is a condition where the pod is not getting enough CPU. It occurs in 3 situations. When the pod uses more than its CPU limit. మీకు 200 milliseconds ఇచ్చాం, సో 200 milli core ఇచ్చాం, అదేంటంటే 400 milli core వాడుకుంటుంది అనుకోండి, మీకు 400 milli core వాడుకుంటుంది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్ గా థ్రాటిల్ అవుతుంది అనమాట, మీకు అది అడిగినంత ఇవ్వలేకపోతుంది. when the pod cannot get more CPU, when the CPU limit is already reached, when the node available CPU by other pods running it and this pod is not getting allocated. సో ఇట్లా అనమాట, ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది, CPU అనేది థ్రాటిల్ అవుతుంది. ఇఫ్ యూ ఎన్కౌడ్ అవుట్ ఆఫ్ మెమరీ ఫర్ ఎ పాడ్, యూ విల్ క్లోజ్లీ మానిటర్ ఫర్ మెమరీ యూసేజ్. ఇఫ్ యూర్ KTS బడ్జెటింగ్ ఈస్ వెరీ టైట్, యూ కెన్ అవుట్ ఆఫ్ మెమరీ, అంటే మెమరీ కోసం. ఇంటర్వ్యూలు ఎలా వస్తుందంటే, ఓకే మీకు CPU లిమిట్ వచ్చి నేను 500 మిల్లీ కోర్ పెట్టాను, కానీ రిక్వైర్మెంట్ వచ్చి ఇట్ ఈస్ క్రాసింగ్ 500 మిల్లీ కోర్, ఏమవుతుంది అంటే రీబూట్ అవుద్దని చెప్పకూడదు. రీబూట్ ఎప్పుడు అవుద్దంటే CPUకి అవుద్ది, కానీ సారీ మెమరీకి అవుద్ది. CPUకి ఏమవుద్దంటే థ్రాట్లింగ్ ఏం చేస్తుందంటే మీకు CPU రీబూట్ చేయదు అనమాట, మీకు రీబూట్ చేయదు, బట్ స్లో చేస్తుంది అనమాట మీకు, అందుకోసం మీకు. ఓకే, సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వీలుంటే ఇది చదవండి మీకు ఎందుకు అని చెప్పి ఇక్కడ ఇచ్చి ఉంటారు మీకు. ఓకే, ఎలా తీసుకోవాలి అని చెప్పి మీకు. సో బికాస్ CPU థ్రాట్లింగ్ అనేది ఇష్యూ ఇస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, కోటాస్ అనేది మనకి రిసోర్స్ చేయొచ్చు. నా ఇబ్బంది ఏంటంటే రిసోర్స్ కోటా అనేది మీకు ఓవరాల్ మొత్తం నేమ్ స్పేస్ మీద. కానీ వాట్ ఇఫ్ మీకు, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రిసోర్స్ కోటా అనేది ఈ నేమ్ స్పేస్ ఉంది అనుకోండి, ఇక్కడ నేను ఏం చేశాను, 2000 మిల్లీ కోర్స్ అనేది కోటా అప్లై చేశాను. దాంట్లో ఈ నేమ్ స్పేస్ లో 4 పాడ్స్ ఉన్నాయి మీకు. 4 పాడ్స్ లో ఒక్క పాడే మొత్తం 2000 వాడుకుంటుంది అనుకోండి మీకు, ఆర్ 2000 MB మెగాబైట్స్ దాన్ని అదే వాడుకుంటుంది అనుకోండి, మిగతా ఇంపాక్ట్ అవుతాయి కదా. కాబట్టి ఈవెన్ దో మీరు రిసోర్స్ కోటాస్ ఇక్కడ పెట్టినా కూడా అదొచ్చి మీకు దేనికి అప్లికబుల్ అవుతుంది, టోటల్ నేమ్ స్పేస్ కి అప్లికబుల్ అవుతుంది మీకు. సో కాబట్టి అట్లా కాకుండా అట్ పాడ్ లెవెల్ కూడా, ఆర్ ఇన్ఫాక్ట్ అట్ కంటైనర్ లెవెల్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ అనేది పెట్టచ్చు. మీకు ఇక్కడికి వచ్చి ఎక్కడ కంటైనర్స్ కిందకి వచ్చి ఇది ఒక్కొక్క కంటైనర్ కని పెట్టచ్చు అనమాట మీకు. సో రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ పెట్టినప్పుడు మీకు ఏమవుతుంది, ఒకవేళ ఇఫ్ యు ఆర్ యూజింగ్ బియాండ్ దట్, మీకు మెమరీ అయితే పాడ్ రీబూట్ అయిపోతుంది, వేరే CPU వచ్చేసరికి మీకు ఈ థ్రాటిల్ అవుతుంది అనమాట. సో మీకు ఏం చేస్తానంటే టెస్టింగ్ కోసం ఓ పని చేద్దాం, నిజంగా పని చేస్తుందా లేదా అని తెలియడానికి ఇక్కడ అవుట్ ఆఫ్ మెమరీ కిల్డ్ అని ఉంటుంది, ఇది డౌన్లోడ్ చేద్దాం మీకు. ఓకే, నేనేం చేస్తానంటే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఇమేజ్ అండి, స్ట్రెస్ 256M అని చెప్పి. ఇది ఏం చేస్తుందంటే మనం ఇది స్టార్ట్ చేసిన వెంటనే నేనేం చేస్తాను, మీకు 256 MB లోడ్ పెట్టుద్ది, కానీ లిమిట్ మనం ఎంత పెట్టాము, 100 MB అని పెట్టాం. సో కాబట్టి ఏమైపోతుంది, ఎప్పుడైతే ఇది రీబూట్ ఇది రీచ్ అయిపోయిందో ఆటోమేటిక్ గా రీబూట్ అవుతుంది. చూడండి మీకు చూపించడానికి నేను ఏం చేస్తాను, KU delete deploy అని చెప్పి తీసేస్తానండి మీకు. KU delete pod అని చెప్పి ఇలా తీసేద్దాం. ఓకే గుడ్. సో ఇది డిప్లాయ్ చేస్తానండి మీకు. ఇది డిప్లాయ్ చేసినాక మీరు చూసినట్లయితే అసలు ఇది లైవ్ కే రాదు చూడండి. అది పని చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ tmux అంటాను, Ctrl+B Shift డబుల్ కోట్ ఇచ్చి watch -n1 kubectl get pods అందాం మనం. ఓకే, యాజ్ ఆఫ్ నో ఏం లేదని వస్తుంది కదా, ఫైన్. దెన్ Ctrl+B పైకి వచ్చి
ఇలా ఇద్దాం. సో ఇప్పుడు చూడండి డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయ్యి అది ప్రాబ్లమ్ రావాలి చూడండి. సో జర ఓఎం కిల్డ్ అని వచ్చింది చూడండి. మీకు చూస్తుంటే ఓఎం కిల్డ్ అంటే అవుట్ ఆఫ్ మెమరీ కిల్డ్ అండి మీకు. ఏమవుతుంది అది దాటగానే అది క్రియేట్ అవ్వగానే 256 ఎంబీ పెడుతుంది. కానీ లిమిట్ ఏం పెట్టాం మనం ఇక్కడ లిమిట్ మీరు చూసినట్లయితే మీకు ఆహ్, మీకు మీకు ఇక్కడ చూస్తే మీకు లిమిట్ వచ్చి 100 ఎంబీ అనే ఉందండి మీకు. 100 ఎంబీ ఉంది కాబట్టి ఏమైపోతుంది ఆటోమేటిక్‌గా మీకు లిమిట్ క్రాస్ అయిపోయింది. అదే లెట్ మీ షో యూ సంథింగ్. దీన్ని 300 తీసుకుందాం. సో ఇక్కడికొచ్చి నేను ఏం చేస్తానంటే కేయూ డిలీట్ డిప్లాయ్ అని చెప్పి డిలీట్ చేయండి ఫస్ట్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను 300 ఇచ్చాను చూడండి ఇక్కడ మీకు. ఓకే హోల్డ్ ఆన్. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆ ఇష్యూ రావట్లేదు చూడండి మీకు. మీకు ఇప్పుడు ఆ ఇష్యూ రావట్లేదు చూడండి మీకు. ఓకే సో ఓకే సో ఈ విధంగా మనం రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ పెట్టొచ్చు. మోస్ట్లీ అన్లెస్ మీకు చాలా చాలా కన్స్ట్రైంట్ రిసోర్సెస్ ఉంటే మీకు అంటే అంటే మీరు చూసారనుకోండి చాలా టైంలో చాలా అప్లికేషన్స్ లో రిసోర్స్ సిపియు ఇంటెన్సివ్ అప్లికేషన్స్ తక్కువ ఉంటాయండి. మెమరీ ఇంటెన్సివ్ ఎక్కువ ఉంటాయి అనమాట. సిపియు ఎక్కువ ఉన్నాయంటే లైక్ డేటా బేసెస్ అలాంటివి ఉన్నాయనుకోండి, ఎస్ సిపియు ఉంటాయి. అందుకే చాలా మందికి సిపియు థ్రాటిల్ అంటే తెలియదు మీకు. చాలా మంది ఏం చెప్తారో తెలుసా మిమ్మల్ని అడిగినప్పుడు, ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చాలా మంది ఓకే నాకు రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ ఉంది కదా, నాకు సిపియు ఇంత లిమిట్స్ 50 పెట్టాను అంతకంటే ఎక్కువైంది ఏమవుద్ది అంటే ఆ రీబూట్ అవుతుంది సార్ అంటారు. రీబూట్ అవుద్ది దేనికి మెమరీకి అవుతుంది కానీ సిపియుకి కాదు. మీకు సిపియుకి కాదనమాట మీకు బేసిక్ గా. సో సిపియుకి ఏమవుద్దంటే మీకు ద అమౌంట్ ఆఫ్ సిపియు తగ్గిపోద్ది కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇంపాక్ట్ అవుతుంది. విచ్ ఇస్ బేసికల్లీ కాల్డ్ అస్ సిపియు థ్రాటిల్ అంటారు. అక్కడ ఇచ్చాము నేను ఇచ్చాను మీరు చదవండి మీకు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మీకు రిసోర్సెస్ అండ్ లిమిట్స్ అని అప్లై చేయాలండి. సో రిసోర్స్ కోటాస్ అప్లై చేసినప్పుడు ఎలా చేయొచ్చు మీరు చూసినట్లయితే ఈ విధంగా చేయొచ్చు మీకు. మీకు ఎంత మెమరీ ఎంత సిపియు అండ్ ఆబ్జెక్ట్స్ కూడా ఇదే కాదు మీకు సర్వీసెస్ ఉన్నాయనుకోండి ఇన్ని సర్వీసెస్ ఇన్ని సీక్రెట్స్ ఇలా చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను కేయు గెట్ సో రిసోర్స్ కోటాస్ అంటే మీరు చూసినట్లయితే మీకు మీరు చూస్తే చూడండి 150 ఎంబీ. సో ఇది సర్వీసెస్ ఉన్నాయనుకోండి ఇది క్రాస్ కాకూడదు. ఒకవేళ నేను ఏం చేస్తానంటే కేయు స్కేల్ డిప్లాయ్మెంట్ అని చెప్పి ఏదుంది ఇక్కడ మీకు టెస్ట్ అని చెప్పి మీకు హైఫన్ రిప్లికాస్ 6 అంటానండి మీకు. ఓకే సో కాబట్టి ఏం జరుగుతుంది కానీ 6 అంటాను కానీ 5 వస్తాయి చూడండి మీకు. నేను 6 అంటాను కానీ 5 వచ్చాయి చూడండి మీకు. ఎక్కువ రాలేదు చూడండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి గెట్ రిసోర్స్ కోటాస్ అన్నాం అనుకోండి మీకు. మీకు గెట్ రిసోర్స్ కోటాస్ అంటే మనకి ఇక్కడ రీచ్ అయిపోయింది అండి మీకు. సో ఆబ్వియస్ గా మీకు పోవడం అనేది కుదరదు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసి 50 ఇది ఆ తర్వాత రిక్వెస్ట్ మెమరీ ఎంత వచ్చింది మీకు అంత లిమిట్స్ ఎంత వచ్చింది మీకు చూడండి లిమిట్స్ మెమరీ. సో ఇంకాసేపు అయిపోతే ఇది కూడా రీచ్ అయిపోద్ది మీకు పోదనమాట మీకు. సో ఇదండి మీరు చూసినట్లయితే మీరు ఎలా నేమ్ స్పేసెస్ క్రియేట్ చేసుకొని మీకు అండ్ అదే కాదు ఇంకోటి కూడా ఎందుకంటే నేమ్ స్పేసెస్ ఫర్ రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ అండి మీకు. ఓకే నేమ్ స్పేసెస్ టు రెస్ట్రిక్ట్ ఇప్పుడు మనకి నేనేమంటాను ఆల్ఫా టీమ్ వచ్చి టీమ్ 1 వచ్చి వాళ్ళకి మాత్రమే మేనేజ్ చేయాలనుకోండి. సో వీ కెన్ రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు namespace level by using rback అండి. మీకు rback వాడి నేను ఏం చేయొచ్చు అంటే దీన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సో కాబట్టి నేమ్ స్పేసెస్ ఎక్కడెక్కడ వస్తాయి మీకు
గైస్ హోల్డ్ ఆన్, నెట్వర్క్ ఇష్యూ వచ్చిందండి. అంటే స్క్రీన్ షేర్ అవుతుంది కానీ నా ఆడియో ఆగిపోయింది. గివ్ మీ 2 minutes, హోల్డ్ ఆన్. ఓకే గైస్, వినిపిస్తుంది కదా? వాయిస్ వస్తుంది కదా గైస్? వాయిస్ ఓకే, గుడ్. లెట్స్ ప్రొసీడ్. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, వీ కెన్ నేమ్ స్పేసెస్ వాడుకొని మనం నేమ్ స్పేసెస్ మీద రిసోర్స్ కోటాస్ అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఎందుకో మామూలుగా రాదు రిలయన్స్ ప్రాబ్లం యాక్చువల్గా. సో లెట్స్ సి. సో కాబట్టి రేపు ఏం చేస్తామంటే మీకు రోల్ బేస్ యాక్సిస్ కంట్రోల్, లేదంటే ఒక పని చేద్దాం, ఏదైనా ఒక సింపుల్ టాపిక్ చూద్దాం, చూసి చెప్తాను. రోల్ బేస్ యాక్సిస్ కంట్రోల్ అనేది కొంచెం పెద్ద టాపిక్ అన్నమాట. దానికి కంప్లీట్ గా మనం టైం తీసుకొని మనం డిస్కస్ చేయాలి బై ద వే మీకు. సో కాబట్టి మనకి సరే రేపు స్టార్ట్ చేద్దాము. సో నేను ఏం చేస్తాను అంటే రేపు రోల్ బేస్ యాక్సిస్ కంట్రోల్ స్టార్ట్ చేస్తానండి. ఒకవేళ నాకు రేపు కంప్లీట్ కాకపోతే నేను సాటర్డే సండే కానీ సేమ్ టైంలో ఒక రోజు తీసుకొని నేను ఆ టాపిక్ అనేది అవ్వగొడతాను. ఎందుకంటే తర్వాత వీక్ వచ్చి మన ప్లాన్ ఏంటంటే విల్ గో టు స్టోరేజ్ అన్నమాట. ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేయాల్సి వస్తుంది అందుకోసం. ఓకే, సో కాబట్టి మనకి నేమ్ స్పేసెస్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా వాడతారు. అంటే నాట్ ఓన్లీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అప్లికేషన్ ని మీకు వేరే వేరేగా పెట్టడానికి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మానిటరింగ్ ఉందనుకోండి, మానిటరింగ్ అని మానిటరింగ్ నేమ్ స్పేస్ అనమాట. మానిటరింగ్ నేమ్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే. ఓకే, సో మనం ఆల్రెడీ ఎంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ నేమ్ స్పేస్, అవునా, ఇంగ్రెస్ నేమ్ స్పేస్ కూడా ఒకటి పెట్టాం. ఇంగ్రెస్ కంట్రోలర్ కి ఒక సపరేట్ నేమ్ స్పేస్ పెట్టాం. అలాగే అట్లా కాకుండా మీకు ఏముంటుంది, మీకు క్యూబర్నెటిస్ లో డిఫాల్ట్ గా క్రియేట్ అయినాయి చూడండి మీకు, అవునా. రీస్టార్ట్ సెషన్ అంటే మీకు ఇక్కడ ఉంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు క్యూబెన్ఎస్ అంటే బై డిఫాల్ట్ గా మీకు వచ్చి డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఉంటుంది. అది కాకుండా క్యూబ్ సిస్టమ్ అనేది ఏంటంటే మీకు దీనికి సంబంధించినవి అన్ని కూడా మన మేనేజ్మెంట్ కి సంబంధించినవి అని కూడా దీంట్లో డిప్లాయ్ చేయొచ్చు అనమాట. అట్లా కాకుండా మానిటరింగ్ లాగ్స్ ఉన్నాయనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం, లాగింగ్ నేమ్ స్పేస్ అని పెడతాం మీకు. సెక్యూరిటీ నేమ్ స్పేస్ అనుకోండి, సెక్యూరిటీ టూల్స్ దానికి సపరేట్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ క్లస్టర్ లో డిఫరెంట్ ఒక్కొక్క అప్లికేషన్ కోసం సపరేట్ నేమ్ స్పేస్ కూడా పెట్టుకొని ట్రై చేస్తాం అనమాట మీకు. ఇంకోటి వచ్చి మనం ఏం చేస్తాం, మీ అప్లికేషన్ ఉందనుకోండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ నాదేముంది మీకు టర్బైన్ అని ఉందనుకోండి నేమ్ మీకు. సో నేను టర్బైన్ నేమ్ స్పేస్ క్రియేట్ నా అప్లికేషన్ దాంట్లో పెట్టుకుంటాను అనమాట. ఇలాగా మీకు నార్మల్ గా అంటే అందరూ కూడా కంపల్సరీ నేమ్ స్పేసెస్ ఎవరు వాడాలంటే ఎవరైతే షేర్ చేస్తారో బిట్వీన్ వాళ్ళనే కాదు, మీకు క్లస్టర్ ఉన్నా కూడా మీ మెయిన్ అప్లికేషన్ వచ్చి టర్బైన్ నేమ్ స్పేస్ వస్తుంది. సపోర్టింగ్ ఉంటాయి చూసారా మీకు, సపోర్టింగ్ సెక్యూరిటీ లాగింగ్ ఇవన్నీ కూడా ఇంకో నేమ్ స్పేస్ లో రన్ చేస్తాయి అనమాట మీకు. అలా యూస్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేమ్ స్పేస్ అనేది చాలా చాలా విరివిగా వాడతారు మీకు, ఎక్కడికి పోయినా ఉంటుంది. దాని మీద రెస్ట్రిక్షన్స్, రిసోర్స్ కోటాస్ ఫర్ రిసోర్స్ రెస్ట్రిక్షన్స్, నెట్వర్క్ పాలసీస్ ఫర్ నెట్వర్క్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఆర్బ్యాక్ ఫర్ యాక్సెస్ రెస్ట్రిక్షన్స్ మనం అప్లై చేసుకోవచ్చు మీకు. అలాగే మనకి కంటైనర్స్ పైన మనం ఏం చేస్తాం, విల్ బేసికల్లీ అప్లై ద రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ అప్లై చేసి రిక్వెస్ట్ ఇవ్వకపోతే లిమిట్స్ అయితే ఎంత ఉంటుందో అదే తీసుకుంటుంది మీకు యాక్చువల్గా. సో కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకు అంటే మీరు నేమ్ స్పేస్ లో రిసోర్స్ కోటాస్ వాడారు అంటే మీరు కంపల్సరీగా ఇది ఇవ్వాలండి. అట్లా ఇవ్వకుండా ఓ పని చేస్తాను, నేను ఏం చేస్తాను, కేయు డిలీట్ డిప్లాయ్ అని చెప్పి తీసేసి నేనేం చేస్తానంటే ఈ డిప్లాయ్ చేస్తాను. అయితే రిసోర్సెస్ తీసుకోండి మీకు, అవునా. నేను ఏం చేస్తాను, కేయు గెట్, సో
అంతా కూడా ఉన్నాయి కదా, అన్నీ కూడా నేను ku delete deploy డిప్లాయ్మెంట్. నెక్స్ట్ ఏం చేద్దాం మీకు, ఓకే ఓకే గుడ్. ఇప్పుడు పార్ట్ 0 ఉంది కదా, నేను ఏం చేస్తాను ఎక్కువ అని చెప్పి లైక్ చేసి నేను ఇక్కడికి వస్తాను మీకు. సో మీరు చూసారా ఆర్ కేయు డిప్లాయ్ అంటే డిప్లాయ్ కాదండి. రీజన్ ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, మీరు రిసోర్స్ కోటాస్ పైన అప్లై చేశారు అనుకోండి, కంపల్సరీ ఇది ఇవ్వాలి. ఇదే నేను ఏం చేస్తానంటే ఒక ఇమాజిన్ క్యూబ్ ఎన్ఎస్ అని చెప్పి నేను డిఫాల్ట్ అంటాను చూడండి. మీకు డిఫాల్ట్కి వచ్చి సేమ్ అదే ఇది అప్లై చేస్తే పని చేస్తాయి చూడండి. ఇక్కడ మీకు పాట్స్ అన్నాం అనుకోండి, మీకు రన్నింగ్ వస్తున్నాయి చూసారా మీకు. సో కాబట్టి మీరు రిసోర్స్ కోటాస్ వాడారు అంటే కంపల్సరీగా రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ పాడ్ కంటైనర్ లెవెల్లో ఇవ్వాలండి మీకు. దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా జావా అప్లికేషన్స్ అవసరం లేకపోయినా గార్బేజ్ కలెక్షన్ ఇష్యూస్ వచ్చి ఎక్కువ మెమరీ సిపియు యాక్సెస్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది మీకు పాడ్ ఆటోమేటిక్ గా రీబూట్ అయిపోతుంది. కానీ సిపియు అయితే రీబూట్ కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. థ్రాట్లింగ్ వెళ్ళిపోతుంది సిపియు, అది రేర్ గా అవుతుంది ఎక్కువ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ వచ్చి మెమరీ ఇంటెన్సివ్ కాబట్టి మీకు అది ఇంపాక్ట్ అవుతుంది అనమాట మీకు. ఓకే, సో ఎందుకంటే రేపు ఆర్బ్యాక్ చెప్పేటప్పుడు మోస్ట్లీ మనం ఏం చేస్తాం, నేమ్ స్పేస్ మీద రెస్ట్రిక్షన్స్ అప్లై చేస్తాం. అందుకే ఈ రోజు మీకు మీకు నేమ్ స్పేసెస్ అనేది మీకు కంప్లీట్ చేస్తున్నాను మీకు. రైటా? ఎనీ క్వశ్చన్స్ అండి? Any doubts, guys? Okay, let me delete this మీకు. సో రేపు ఆర్బ్యాక్ అండి, వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్లీ మనం 7కి స్టార్ట్ చేస్తాం, మిస్ అవ్వకుండా జాగ్రత్తగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే రోల్ బైండింగ్స్, క్లస్టర్ రోల్ బైండింగ్స్ ఇవన్నీ కూడా చాలా వస్తాయి దాంట్లో మనకి. సో రేపు 1 hour లో కంప్లీట్ కాదని నా ఉద్దేశం. అప్పుడు మనం ఏంటంటే సాటర్డే ఈవినింగ్ కొంచెం 6 o'clock అట్లా కూర్చొని కంప్లీట్ చేద్దాం, అది నా ప్లాన్. ఓకే, నెక్స్ట్ వీక్ మాత్రం మనం స్టోరేజ్కి వెళ్ళిపోవాలన్నమాట మీకు. ఎనీ క్వశ్చన్స్ అండి? హర్ష గారు, ఒక క్వశ్చన్. ఆర్కే క్లస్టర్ చేసాం కదా యాక్చువల్గా 4th 5th క్లాస్. See you tomorrow, same time guys.